అందరికీ నమస్కారం. నా పేరు బర్ల శివ. ఈరోజు మనం ఏదైతే జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి కొద్దిగా నేను చెప్దాం అనుకుంటున్నా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు తీసుకున్న వారు ఏదైతే పార్టీలో గౌరవం ఉంటుంది, పార్టీ గుర్తింపు ఉంటుంది, పార్టీ సభ్యత్వం పొందితే. ఇంకోటి ఏదైతే ఉందో మన పార్టీ కార్యక్రమాల్లో ఏదైతే క్రియాశీలక సభ్యునికి ప్రాధాన్యత ప్రతి కాడ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీలో పనిచేస్తూ ఉన్నవారికి ఇది ఒక అవకాశం. ఏదైతే ఇప్పుడు రాబోయే రోజులలో కమిటీలు కూడా వేయబోతున్నారు. కావున ఖచ్చితంగా ఈ సభ్యత్వం ఉంటేనే మనము పార్టీలో ఏదైతే కమిటీలలో నీకంటూ ఒక బాధ్యతలు అప్పచెప్పాలంటే సభ్యత్వం అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా పార్టీలో పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈరోజు మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే పని చేసిన వాళ్లకు ప్రాధాన్యత కంపల్సరీ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరికి సభ్యత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి, క్రియాశీలక సభ్యత్వం. ఏదైతే మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మెంబర్షిప్ టు లీడర్షిప్ అని మొన్న వైజాగ్ సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకోటి మనకు పార్టీ కొంచెం ఏంటంటే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పార్టీలో సభ్యత్వం తీసుకుంటే. ఇంకోటి మనకు ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయల భరోసా అనేది సారు పెట్టడం జరిగింది. అయితే జనసేన పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వం అనేది తీసుకోవాలి. జనసేన పార్టీ అనేది ఒక మనకు ధైర్యం లాంటిది. ఆ ధైర్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే పార్టీ సభ్యత్వ నమోదు వినియోగించుకోవాలని ప్రతి ఒక్క జన సైనికుడికి వీరమహిళలకు చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి, జనసేన పార్టీ సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.